ఈ నెల 20వ తేదీలోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరి ఆదేశించారు. పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఈ నెల 26న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోయే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న షెడ్ మాత్రం ఉంటుంది, ఇక్కడ అంతా గడ్డి ఉంటుంది, చెట్లు ఉంటాయి. 7 acres మతం సంబంధం ఇంకా రైతులు కూడా ఉన్నారు. పక్కన 2 ఎకరాలు అగ్రికల్చర్ ఇట్లా వచ్చారు. 139కి ఏమన్నా వస్తుందా? ఇది షేడ్ నెట్ ఏముంది 200 acres? 200 acres అన్ని లేఅవుట్స్ ఉన్నవి, కొన్ని కంపెనీస్ చిన్న చిన్న లేఅవుట్స్ ఎక్కువ బట్ వాటికి రైతు భరోసా వస్తుంది. వస్తున్నారు. మళ్ళీ రైతు భరోసా వచ్చేటి మనం ఎంక్వైరీ చేస్తున్నాం. 1000 ఎకరాలు వస్తుంది రైతు భరోసా అన్నారు. అందులో 200 ఎకరాలు నాలా రేబుల్ కింద తీసేసినాం. అక్కడ నాలా కాలేదు కాబట్టి ఒకవేళ ఫుల్లీ స్ట్రక్చర్ ఉందనుకోండి, ఎక్స్టెంట్ ఒక 1 ఎకర్ స్ట్రక్చర్ ఉంటే